నా ప్రతికూలతలన్నిటి నుంచి నా దేవుడే నన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నేను ఆయనతో నడుస్తున్నాను, ఆయన ఏందో నాకు తెలుసు. శనివారం సాయంత్రానికల్లా నేను అక్కడ ఉండాలి. ఏంటి? శనివారం సాయంత్రానికల్లా నేను అక్కడ ఉండాలి. ముల్లర్ గారు ఒకసారి అటు చూడండి. ఏంటి? దారి కనపడక సముద్రం మీద మంచు కమ్మేసి ఎక్కడ ఏముందో తెలియక అల్లాడిపోయి నడుపుతున్నాను నేను. శనివారం సాయంత్రానికల్లా అంటే ఎట్లా కుదురుతుందండి? ప్రశాంతంగా నీళ్లు ఉంటే నీళ్ళ మీద వెళ్ళిపోద్ది. మీరు అనుకున్న టైంకి ముందే చేరవచ్చు మనం. ఈ రకంగా ఉంటే శనివారం కాదు, ఆదివారం కాదు, సోమవారం కాదు, మంగళవారం చేరినా గొప్ప విషయమే. కాదు, నన్ను దేవుడు వెళ్ళమని చెప్పాడు. నువ్వు వెళ్ళు, నీ మార్గాన్ని సరళపరుస్తానని నాతో మాట్లాడా. ఆ టైంకి నన్ను చేరుస్తాడు. అక్కడ ఆయన బొమ్మన్నప్పుడు ఆయన ఎందుకు చేర్చడం? సార్ మీరు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితి మీకు అర్థం కావట్లేదండి. నీకు ప్రార్థించడం వచ్చా? వచ్చు. దా ప్రార్థన చేద్దాం. దా గదిలోకి తీసుకెళ్ళి నేను ప్రార్థన చేస్తా, నువ్వు ఏకీభవించు. ప్రభా, నువ్వు చెప్పిన సమయానికల్లా నేను అక్కడ ఉండాలని సిద్ధపడి వచ్చాను. ఇతడేమో సాధ్యపడదు అంటున్నాడు. వాతావరణం చూస్తే అంతే ఉంది. ఇది మాకు అసాధ్యం కానీ నీకు అసాధ్యమా? నీకు అసాధ్యమా? నీకు సమస్తము సాధ్యమే. ఆ అడ్డుగా ఉన్న ఆ మంచును తొలగించి మాకు దారి చూపించు. నువ్వు చెప్పిన సమయాన్ని అక్కడికి వెళ్తాను. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆయన మొదలు పెట్టబోయాడు. అక్కర్లేదన్నాడు. ఆయన ప్రార్థన చేయబోయాడు. మళ్ళీ ఎవరు? నాయకుడు. అక్కర్లేదు. అదే సార్ మీరు చేశారు, నేను చేయొద్దా? నా ప్రార్థన వినపడిందన్న నిశ్చయత నాకుంది, నువ్వు పోయి చూడు అన్నాడు. నీకు దారి దొరికిద్ది, పోవాయా, నేను చెప్తున్నాగా, నువ్వు పోయి చూశాడు. ఏందయ్యా నువ్వు అని. అప్పుడు చెప్పాడు ఆయన, 50 సంవత్సరాలకు పైనుండి 50 సంవత్సరాలకు పై చిలుకు నేను ఆయనతో నడుస్తున్నాను. గత 59 సంవత్సరాలు అనుకుంటాను. 59 ఏళ్ళ 57 ఏళ్ళు అంటాడు. గత 59 సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నాను. ఆయన ఏందో నాకు తెలుసు, నువ్వు పోవాయా. అసలు ఎంత చూడు, కనీసం అవతల ప్రార్థన కూడా చేయనీలే. నేను చేసినప్పుడు ఏకీభవించావుగా? ఏకీభవించాను. నేను కూడా చేస్తా, అవసరం లేదు, నేను ప్రార్థన చేశా కదా, విన్నాడు. నాకు ఆ నిశ్చయిత ఉంది. నువ్వు వెళ్ళి చూడు. ఏంటి సార్? అరే 59 సంవత్సరాలుగా ఆయన ఏందో నాకు తెలిసిపోవాయా. ఆయన ఎరుగుదుటయ్యా. ఆయనే చెప్పాడు, నీకేది అడ్డు ఉండదు, నేను తీస్తాను, నువ్వు వెళ్ళు, ముందుకు సాగిపోమన్నాడు. నాకు భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోయి చూస్తే ఆ మంచంతా విడిపోయి దారి నీటి కనపడుతుంది సముద్రం మీద. రియల్గా జరిగిన ఘట్టం, అది రాయబడింది. కేవలం విశ్వాసం మీద ఆధారపడి దాదాపు 2,000 మంది పిల్లలకి ఆయన అనాథ పిల్లల్ని ఆదరించాడు. కేవలం విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడి 2,000 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని చేర్చుకొని పోషించాడండి. చిన్న ఫ్యామిలీకి ఫుడ్ ఎట్ట చేయాలా అని జుట్టు పీక్కుంటారు. 2,000 మంది పిల్లలకి ఎట్ట పోషించాడు ఒక్కసారి ఊహించండి. 2,000 మందిని రోజుకు 3 పూట్ల పెట్టాలి. కానీ నిద్రవుతుందా? విశ్వాసం, దేవునితో నడిచిన విశ్వాసం, దేవుని స్వరం విన్న విశ్వాసం, దేవుని వెంబడించిన పాత్రల విశ్వాసం. అది అట్లుంటుంది విశ్వాస బలం. కృంగిపోరు, కుమిలిపోరు, దిగజారిపోరు, నీరు కారిపోరు. లేండి కలత చెందరు, విస్మయం అందరు. ఎందుకు?
ఫరో రథాలు తరుముతున్నాయి, ఫరో రథాలు తరుముతున్నాయి. ఇశ్రాయేలీలు వచ్చి పడ్డారు. మోషే అదిగో ఫరో మళ్ళీ వస్తున్నాడు, పారిపోవడానికి కూడా దిక్కులేదు, ఎర్ర సముద్రం ఉంది. అమ్మో ఇప్పుడేంది పరిస్థితి? ఐగుప్తులో సస్తే పూడ్చిపెట్టడానికి స్థలం చాలదని సముద్రం ఒడ్డుకు తెచ్చావా? మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఇశ్రాయేలీయులారా కలవరపడకండి, భయపడకండి. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట చూడరు. యెహోవా దయచేయు రక్షణను ఊరకయే నిలిచి ఉండి చూడుడే అన్నాడు. ఒక మాట చెప్తా, దేవుడు మోషేకి ముందు చెప్పాడా నేను సముద్రాన్ని చీలుస్తానని? అక్కడ ఉంటే చెప్పండి నాకు, ఉందా? పెద్దగా చెప్పాలి, ఉందా? మరి ఎట్లా చెప్పాడు? మీరు ఊరకయే నిలిచుండి చూడండి, నేడు యెహోవా మీకు దయచేయు రక్షణను మీరు ఊరకయే నిలిచి ఉండి చూడండి అన్నాడా? రెండో మాట కూడా ఏమన్నాడు? నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులు నీకు మీదట మీరు. ఒక్కసారి ఆ మాట చదువుతావా శామ్యూల్? ఈ మాట ఐగుప్తీయులను నేను నాశనం చేస్తాను, సముద్రంలో ముంచేస్తానని మోషేతో చెప్పాడా? చెప్పాడా దావీదు? చెప్పాడా తమ్ముడు? నిర్గమాకాండం 14 ఉందా ముందు చెప్పినట్టు? లేదు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. 14-13 అట చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. అబ్బా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పెను. అది ఇప్పుడు గమనించాలి. ఏం చేస్తానన్నాడు? యుద్ధం చేస్తాడు అన్నాడు. సముద్రాన్ని చీలుస్తాడు, మిమ్మల్ని అందులో నుంచి మధ్యలో 6 నెలల మీద నడిపిస్తాడని చెప్పాడా? అసలు అలాంటి సూచిక్రియ ఒకటి ఉందన్న సంగతి మోషే కూడా తెలియదు. అది ట్విస్ట్. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యం ఒకటి ఉందన్న సంగతి మోషే కూడా తెలియదు. కానీ మోషేకి ఒకటి తెలుసు, తన దేవుడు ఎంతటి బలవంతుడో తెలుసు, తన దేవుడు ఎంతటి పరాక్రమవంతుడో తెలుసు, తన దేవుడు ఎంత రోషగాడో తెలుసు, తన దేవుడు యుద్ధశూరుడని తెలుసు. తొలుచూలు వధ జరిగించిన సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నారు, వాళ్ళు సావుకే వస్తున్నారని తెలుసు. ఐగుప్తులో ఆవంతున నరఘోష నరమేధం జరిగిన సిగ్గు లేకుండా మళ్ళా వస్తున్నారు వీళ్ళు, సిగ్గులేని వాళ్ళు. ఈ దెబ్బ వీళ్ళ గతి, ఇక మళ్ళీ ఇంటికి పోర్రా వీళ్ళు ఇంటికి పోరు. మొత్తానికి ఆయన చేతిలో పడతారు వీళ్ళు, సావటానికే వస్తున్నారు అనేది ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఆయనేందో మోషేకి తెలుసు. ఐగుప్తులకి తెలియకపోవచ్చు, ఇశ్రాయేలీకి తెలియకపోవచ్చు, కానీ ఆయనతో నడుస్తున్న మోషేకి ఆయన ఏంటో తెలుసు. అలాగున దేవుని బిడ్డ, నువ్వు దేవునితో నడుస్తున్న దానవైతే, నడుస్తున్న వాడివైతే, ఎలాంటివి నిన్ను తరుముతూ వచ్చినా సరే నీ మాట ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు వచ్చినవి ఇక మీద ఎన్నడికి కనబడకుండా పోతాయి. ఎందుకంటే ఆయన ఏంటో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏంటో నాకు తెలుసు. సముద్రాన్ని పాయలు చేయబోతున్నాడు అన్న సంగతి మోషేకి కూడా తెలీదు. వాళ్ళని ఏదో రకంగా మొత్తుతాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడో మొత్తానికి తర్వాత దేవుడే అన్నాడు. చూడు తర్వాత చదువు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. అబ్బా, అంటే అప్పటిదాకా మోషేకి కూడా తెలియదు. మొరపెడుతున్నాడు మోకాళ్ళుని, దేవా ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ అడిగి ఏంటి? మొత్తానికి ఏదో చేయబోతున్నావు. ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చేస్తావు. ఏం చేయకుండా అయితే ఊరుకోవు. ఏం చేయబోతున్నావు అని అడిగాడు.
మొర్ర పెడితే ఇంకెందుకు నాకు మొర్ర పెడుతున్నావు, కానీ నీ చేతనున్న ఆ కర్రను సముద్రం వైపు చూపి అది 2 పాయలగునట్లుగా ఆజ్ఞాపించు. నేను చేసే పని నేను చేస్తా. 2 పాయలు చేసి దాన్ని 6 నేల మీద వీళ్ళందరినీ అటు దాటిపోమ్మన్నాను. వీళ్ళు సముద్రంలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి సిగ్గురాదు, వాళ్ళకి సిగ్గులేని జీవితాలు. ఒరే, ఒక పక్కన ఇంతలా అద్భుతం చేసి ఆంతున్న సముద్రాన్ని 2 పాయలు కొట్టి, వామ్మో ఏందిరా ఇంత దారుణం చేసి ఇంత నడిపిస్తుంటే అసలు ఇక మనం డైరెక్ట్గా దేవుడితోనే పెట్టుకుంటున్నాం, సత్తాంరా అని అనుకుని సిగ్గు రావద్దు వాళ్ళకి? ఉండాలా లేదా సిగ్గు? ఉండాలా లేదా? కళ్ళకు కనపడుతుందిగా సముద్రం 2 పాయలు అయిపోతుందిగా. ఎప్పుడన్నా చూసారు వాళ్ళ చరిత్రలో? కనీసం అది చూసాను వాళ్ళకి బుద్ధి రావాలిగా. అది జరుగుతుంది, దేవుని కార్యం రా, వాళ్ళకు తోడై ఉంది దేవుడు రా. ఇశ్రాయేలు బలవంతుడు రా, యాకోబు బలవంతుడు. యాకోబు యొక్క బలవంతుడకు వాడు వారికి తోడై ఉన్నాడు. వారిని కదిలించకూడదు. ఆల్రెడీ ఇళ్ళ దగ్గర శవాలు పెట్టుకొని వచ్చాం, ఇప్పుడే ఫ్రెష్ గా బూడ్స్ పెట్టుకొని వచ్చాం, మళ్ళీ పోతాం. తిరగండి రా వెనక అనుకోరు. సిగ్గులేని జీవితాలు వస్తారు, అంతే వస్తారు. వచ్చినప్పుడు ఏం జరిగిద్ది? ఏం చెప్పాడో అదే జరిగిద్ది. మొత్తం దాటి అవతలికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళంగా మనం ఎందుకు పోవం, మనం కూడా పోతాం పండ్రా అని చెప్పి వీళ్ళు వెంటబడిపోయారు. బాగా నడి సముద్రంలోకి వచ్చారు. వాళ్ళేమో ఆ దరి ఎక్కారు. అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, మోషే ఆ ప్రభువా, నీ కర్ర, నీ చేతనున్న కర్రను మళ్ళా నీళ్ల వైపు చూపి ఆ 2 పాయలు తిరిగి కలుసుకోవాలని ఆజ్ఞాపించమన్నాడు. వీళ్ళు బాగా నడి సముద్రంలో ఆగానే మళ్ళీ అటు ఆధారికి పోయి కర్ర ఈ 2 పాయలు తిరిగి కలుసుకోవాలన్న. చూస్తా కొండల్లాగా ఉన్న నీళ్లు దన్మని చూడండి, ఒకసారి చూడండి. దేవుడు చేసే యుద్ధాలు అట్టుంటాయి. ప్రకృతితోనే యుద్ధం చేస్తాడు దేవుడు, కత్తులు కటార్లు పట్టుకోడు. అద్దు వచ్చి మొత్తం తెలుసు. ఇంకేడా పోటుగాళ్ళు యుద్ధాలు చేసేది. బైబిల్లో ఫరో కూడా పోయాడని ఉంటుంది. మూవీలో మాత్రం ఫరో బతికినట్టు చూపిస్తారు. ఒకటిదే, వాడు బతకల, వాడు కూడా పోయాడు. బైబిల్లో ఉంటుంది. ఫరోను అతని సర్వ సేనలను సముద్రములో ముంచిన వాడు నీవే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయింది. దేవుడు చేసే యుద్ధాలు అట్లా ఉంటాయి. ఇది మోషేకి తెలుసు. అందుకే ఇశ్రాయేలు సర్వ సమాజం కలవరపడింది, కానీ మోషే కలవరపడలా. నా గొర్రెలు నా స్వరం వినును, నేనేందో వాటికి తెలుసు, అవి నన్ను వెంబడించును, నన్ను విశ్వసించును.